ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటించింది. వరద ప్రభావిత ప్రాంతాలను నేతలు పరిశీలించారు. వరద పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పర్యటనలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మా వాళ్ళు ఫోన్ చేసి మేము రప్పించుకున్నాం. పోలీసు వాళ్ళు అక్కడ ఆపేయడమే. వాళ్ళు ఇస్తా వాటర్ ఇస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు దాటనీయట్లేదు సార్. మా బాబు 6 years బాబు సార్, తను ఎంతసేపు అని ఉంటాడు. 4 వరకు ఉండి కూడా తర్వాత మమ్మీ వాటర్ అవుతుందంటే మేము ఎంత సఫర్ అవుతున్నాం సార్. నిన్న అధికారులు వచ్చారు, ఏమీ చేయలేదు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏ అధికారులు నన్నా ఏమీ లేదు. ఏం చెప్పాలి? ఎవరు ఏ అధికారులు అన్నారు చెప్పండి సార్. నేను ఒక సీఎం గారు ఇక్కడ తీసుకొచ్చి వాటర్ ఇచ్చారు. నేను అదే చెప్తున్నా సార్, మాకు ఏ న్యాయమో జరగండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. అక్కడ ఏదైనా అక్కడికి వెళ్ళి మేము వెళ్ళేలోపు రైస్ కూడా లేదు సార్. మాకు మేము వెళ్ళేసరికి రైస్ లేవు మేడం. నేను ఇంతవరకు మేము వండుకోలేదండి. మా వాళ్ళు దూరం నుంచి మేము ఉండేది ఇల్లందులో. ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వస్తారు సార్? ఎక్కడ చెప్పండి. నీళ్లు లేవు సార్, బాత్రూమ్ కూడా నీళ్ళు ఎవరు నాదే ఇంటుంది సార్. పాపం చాలా మంది చాలా పోయినాయి సార్. వాళ్ళకి న్యాయం చేయండి సార్. నేను అదే నాది తక్కువ పాప. అంతమంది ఇల్లు మునిగిపోయిస్తున్నారు సార్. ఇంతెంత మట్టి ఉంది సార్. మా అక్క వాళ్ళకి మొత్తం పోయింది సార్. ఎవరు నడుపుతాం సార్ చెప్పండి. మాకు ఎక్కువ సహాయం కూడా వద్దు. మాకు కాదనండి. మాకు 2 months మేము మా కాలం మీద నిలబడేంత వరకు వచ్చి సహాయం 10,000 ఇస్తా అంటున్నారు. 10,000 దేనికి పోతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. 10,000 దేనికి పోతుంది? సీఎం గారు నాకు ఆగకుండా వెళ్ళిపోయారు. ఎవరిని ఆపాలి చెప్పండి? ఎవరిని అడగాలి సార్ మేము చెప్పండి? మా ఆవేదన అర్థం చేసుకోండి సార్. మమ్మల్ని దీవించి చూడండి. లేదండి న్యాయమే చేయండి సార్. నేను న్యాయమే చేయమని చెప్తున్నాను. కానీ సార్ పాపం ఇటు వాళ్ళకి వాటర్ కూడా లేదు సార్. పొద్దున పాయింట్ చేసి మేము ట్యాంక్ ఇటు వైపు తెచ్చుకున్నాం. మేము అజయ్ కుమార్ గారు పంపిస్తే ఈ ట్యాంక్ ఇటు వైపు తెప్పించుకున్నాం. నేను అదే చెప్తాను, ఎక్కడైనా న్యాయం చేయండి సార్. నాకని కాదు, అందరికీ అడగలేని వాళ్ళు ఉన్నారు సార్. ఇగో ఇంత గొంతేసుకొని అరిసిన తను వెళ్ళిపోయిండు సీఎం గారు. ఏం చేస్తారు చెప్పండి? నాకు నిధులు రాకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయండి. నాకు రాకపోయినా పర్లేదు, అందరు కొట్టుకొని పోయారు సార్. వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని నేను కోరుకుంటాను. నా పేరు రజియా అండి. వేణు 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 చూసుకో వేణు వేణు ఇక్కడ దాకా వాటర్ వచ్చినా కానీ ఈవెన్ అసలు పోలీసు కానీ ఎంఆర్ఓ కానీ కానిస్టేబుల్ కూడా ఒక రాజకీయ వేగవాళ్ళకి సంబంధించిన పొలిటీషియన్స్ కూడా ఆ టైంలో ఉన్నారు. ఈ జిల్లా కనీసం వరద ఇక్కడ వస్తుందని ఈవెన్ కూడా ఆల్రెడీ మేము సార్ ఇక్కడ అడుగు కూడా వాటర్ వచ్చినారు, అది నిలిపోయింది. ఆ 4 100
సేమ్ నా దగ్గర క్లాత్ నేను చెప్పడం కదా కార్డ్ రికార్డ్ చేస్తాను గూగుల్ టైప్ చేస్తే ఏమన్నారంటే వస్తున్నాం సార్ మీ పేరు చెప్పండి ఇక్కడే మీరు చేపండి ఇన్ఫార్మ్ చేసి చెప్తారు ఫ్లడ్ 9 o'clock కల్లా ఫ్లడ్ కొంచెం తప్పుకుంటూ వస్తుంది ఫ్లడ్ తగ్గి